హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వేరియబుల్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రోగ్రామింగ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనం మళ్ళీ రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? కాపీ పేస్ట్ చేసుకొని అలా రాస్తాం. సో అలా చేసే టైంలో మన ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం వేరియబుల్స్ అనేవి ఇన్వెంట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇది ప్రోగ్రామింగ్ అనుకున్నాం. సో ఇక్కడ నేను హలో వరల్డ్, ఈ ఎలో వరల్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్ని నేను ప్రోగ్రామింగ్లో మళ్ళీ వేరే చోట కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా చేయాలంటే నేను ఏం చేస్తాను? మామూలుగా కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను యూజ్ చేసుకుంటాను. సో ఇలా చేసే ప్రాసెస్లో మనకు డాటా అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా డాటా అనేది మిస్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వేరియబుల్స్ అంటే ఏంటంటే, మనకు వేరియబుల్ అనేది మెమొరీ లొకేషన్. ఈ మెమొరీ లొకేషన్లో మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం. అంటే లైక్ వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తామంటున్నాం కదా. సో ఇది ఎక్కడ స్టోర్ చేస్తామంటే, ఈ వేరియబుల్ని మనం మన ర్యామ్లో స్టోర్ చేస్తాం. సో ఈ ర్యామ్ అంటే ఏంటంటే, మన ఈ వేరియబుల్స్ని మనం ర్యామ్లో స్టోర్ చేస్తాం. సో ఇది వేరియబుల్ అనుకుంటే మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ర్యామ్, మన మెమొరీ, మన వేరియబుల్లో. సో ర్యామ్లో స్టోర్ చేస్తాం. ఈ ర్యామ్ అంటే ఏంటంటే మనకు వన్ టైప్ ఆఫ్ మెమొరీ. సో ఇప్పుడు మెమొరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు మెమొరీ అనేది మనకు మెయిన్లీ టూ టైప్స్గా ఉంటుంది. అది ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. సో ఈ ప్రైమరీ మెమొరీలో ఏంటంటే మనకి ఇది మళ్ళీ టూ టైప్స్గా ఉంటుంది, ర్యామ్ అండ్ రోమ్. సో ఈ ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ టైంలో, అంటే అప్లికేషన్స్ రన్ టైంలో మనకు మెమొరీ అనే మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో ఈ ర్యామ్కు మనం పవర్ సప్లై ఆఫ్ చేసినట్టయితే దీంట్లో మెమొరీ అనేది ఎరైజ్ అవుతుంది. ఓకే, ఇది మనకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ టైంలో ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాం కదా మొబైల్లో. సో అలా అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది మనకు ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, ఈ రోమ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ. సో దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, మన సిస్టమ్ ఎలా రన్ కావాలి, మన మొబైల్ ఎలా రన్ కావాలి అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ దీనికి పవర్ సప్లై ఆగిపోయినా కూడా దీంట్లో ఉన్న మెమొరీ అనేది ఇలా ఎరైజ్ అవ్వదు. సో ఈ సెకండరీ మెమొరీ అంటే ఏంటంటే, మనం హార్డ్ డిస్క్లు అండ్ మనం పెన్ డ్రైవ్లు, ఇవన్నీ మనం సెకండరీ మెమొరీ డివైసెస్గా, సెకండరీ మెమొరీ వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో మనం ఇలా వేరియబుల్ను, మన వేరియబుల్ అంటే ఏమనుకున్నాం, మనం మెమొరీ లొకేషన్ అంటున్నాం కదా. సో ఎక్కడ స్టోర్ అవుతామంటే మనకు ర్యామ్లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ర్యామ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ర్యామ్లో ఉంటుంది. సో మనం పర్టికులర్గా మనం సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని చూసుకోవాలంటే మనం మన మెమొరీ లొకేషన్కి ఒక నేమ్ అనేది ఇస్తాం. సో దాన్ని మనం వేరియబుల్ నేమ్ అని అంటాం. నేమ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో ఆ వేరియబుల్ నేమ్ అనేది మనకు ఆ ఇన్ఫర్మేషన్ని మనం మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. వేరియబుల్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మనకు ముందు డాటా టైప్ ఉంటుంది, తర్వాత వేరియబుల్ నేమ్ ఉంటుంది, దీనికి వాల్యూ ఉంటుంది. సో వేరియబుల్ యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇది డాటా టైప్. ఈ డాటా టైప్ ఏంటంటే, మనం వేరియబుల్లో ఎలాంటి రకమైన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో మనం ముందే దాన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు కంపైలర్కి ఏం అర్థమవుతుంది, మనం వేరియబుల్కి మన మెమొరీలో ఎంత స్పేస్ అనేది అలోకేట్ చేయాలన్నది మనకు వేరియబుల్కు ఈ డాటా టైప్ను బేస్ చేసుకుని మనకు మన వేరియబుల్కు మన మెమొరీలో ఆ స్పేస్ అనేది అలోకేట్ చేస్తుంది. సో ఓకే, ఇక్కడ మనం వాల్యూ అనేది అసైన్ చేస్తాం ఇక్కడ ఈ సింబల్ తోటి. సో ఇప్పుడు ఇలా మనకు వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ని మనం ఇప్పుడు స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ఏం చేస్తాం, ఇంట్ అంటే మనం నెంబర్స్ తీసుకుంటున్నాం కదా. సో ఇంటీజర్ రోల్ నెంబర్ అనేది, సో అందుకోసం మనం ఇంట్ అని యూజ్ చేస్తాం. ఇంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 40.
సో ఇప్పుడు మనకు మెమొరీలో ఇది మనం ఎక్కడ మనం వేరియబుల్ అనేది మనకు ర్యామ్లో స్టోర్ అవుతుంది అనుకున్నాం కదా, అది ఎలా స్టోర్ అవుతుందంటే ఇది ర్యామ్ అనుకుంటే, సో మన మెమొరీ మన వేరియబుల్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. నేమ్ ఏంటి, రోల్ నెంబర్. సో ఇది మన ప్రతి వేరియబుల్కు ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా ఈ అడ్రస్ అనేది కొంచెం హెక్సాడెసిమల్ లాగా ఉంటుంది, నెంబర్స్ సింబల్స్ ఇలా ఉంటాయి, ఇలా అనుకోండి. సో దీంట్లో వాల్యూ ఎంత, 40. సో ఇది ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ టైప్ కాబట్టి మనకు మెమొరీలో ఇది 4 bytes తీసుకుంటుంది, 4 bytes తీసుకుంటుంది. ఇలా మనకు ఈ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఇలా ఈ ఇన్ఫర్మేషన్ ఇలా మనం వేరియబుల్ ఇలా కాకుండా మనం ఇంకా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వేరొక వేరియబుల్ తీసుకున్నట్టయితే ఇంటూ ఐడి తీసుకున్నాం, ఇప్పుడు ఇంట్ ఐడి. సో ఇలా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి మళ్ళీ వాల్యూ అనేది యాడ్ చేసుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇలా డిక్లేర్ చేసినప్పుడు మనకు వేరియబుల్లో సేమ్ ఈ మెమొరీ లొకేషన్లో మనకు వేరియబుల్ ఐడి అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో దీనికి కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్ అడ్రస్ ఉంటుంది ఇలా. సో ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి మనకు ఇది కూడా 4 bytes తీసుకుంటుంది మెమొరీలో. సో ఇక్కడ వాల్యూ ఇంతకుముందు మనం ఇక్కడ జస్ట్ డిక్లేర్ చేసాం కాబట్టి మనకు దాంట్లో ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం దీనికి వాల్యూ అనేది అసైన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు దీనికి 50 అనే వాల్యూ ఇద్దాం. సో ఈ 50 అనే వాల్యూ ఇచ్చినప్పుడు మనకు ఐడిలో మనకు 50 అనే వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇలా మనకు వేరియబుల్లో వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో మనం ఈ కావాలంటే ఈ వాల్యూని కూడా మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని చేంజ్ చేయాలనుకుంటే ఐడి 20 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఐడిలో ఏంటంటే మనకు ఈ వాల్యూ అనేది 20కి అప్డేట్ అవుతుంది. సో ఇలా వేరియబుల్లో మనకు ఈ వాల్యూ అనేది ఇట్లా వేరీ అవుతుంది అన్నమాట, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం మనకు దీనికి వేరియబుల్ అనే నేమ్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని వేరియబుల్ గురించి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. సో వేరియబుల్లో మనం నేమ్ క్రియేట్ చేసాం కదా. సో ఈ నేమ్ అనేది మనకు యూనిక్గా ఉండాలి. సో ఒకే రకమైన నేమ్ ఇచ్చినట్టయితే మనకు అది ఎర్రర్ అనేది ఇస్తుంది, అలా చేయకూడదు. ఓకే, ఇది నేమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మనకు ఇక్కడ ఐడి అని ఉంది కదా, మళ్ళీ నేను ఇంకో ఐడి ఇలా డిక్లేర్ చేస్తానంటే మనకు అది ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నేమ్ అనేది మనకు వేరేగా ఉండాలి. అండ్ వేరియబుల్ నేమ్గా మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు, నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు వేరియబుల్ నేమ్లో. అండ్ ఈ సింబల్స్లలో మనం ఒక అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో ఈ వేరియబుల్ నేమ్ అనేది మనకు స్టార్టింగ్ ఎలా ఉండాలంటే ఈ ఆల్ఫాబెట్స్ అన్న ఈ అండర్ స్కోర్ అన్న యూజ్ చేసి మాత్రమే ఉండాలి. సో నెంబర్తో అనేది స్టార్ట్ కాకూడదు. ఇలా నెంబర్ అనుకో, వేరియబుల్ నేమ్ నెంబర్ ఇచ్చినాం అనుకో ఇలా, సో ఇలా స్టార్ట్ కాకూడదు. ఇక్కడ నెంబర్ ఉంది, ఇలా స్టార్ట్ కాకూడదు. ఇది నెంబర్ అనేది నేను వేరియబుల్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ 2 శాంపుల్ అనేది వేరియబుల్ నేమ్ అనుకుందాం. సో ఇలా ఇవ్వకూడదు. సో మనకు వేరియబుల్ నేమ్ అనేది ఎలా ఉండాలంటే ఆల్ఫాబెట్స్తో కానీ ఇలా శాంపుల్ ఇలా ఉండొచ్చు. అండ్ మన ఇట్లా ఇలా అయినా ఉండొచ్చు, కానీ నెంబర్తో మాత్రం స్టార్ట్ కాకూడదు. అండ్ కీవర్డ్స్ని మనం కీవర్డ్స్ ఆర్ రిజర్వ్ వర్డ్స్, వీటిని మనం వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. సో ఈ కీవర్డ్స్ ఈ రిజర్వ్ వర్డ్స్ అంటే ఏంటంటే వీటిని మనం ప్రోగ్రామింగ్లో ఒక స్పెషల్ పర్పస్ కోసం మనం వీటిని యూజ్ చేస్తాం. లైక్ ఇంటీజర్ అని ఉంది కదా, ఇంట్ అని ఏంటంటే మన డాటా టైపు ఇలాంటివి. సో బూల్ అంటే బూలియన్ డేటా టైప్ లాంటివి. అండ్ ఇలా కొన్ని ఇలాంటి కొన్ని మనకు కీవర్డ్స్ అనేవి ఉంటాయి కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్గా వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి కీవర్డ్స్ని మనం ఈ వేరియబుల్ నేమ్స్ లాగా మనం యూజ్ చేయకూడదు. సో ఇలా మనం ఇలా రిజర్వ్ వర్డ్స్ లాగా మనం యూజ్ చేయకూడదు. సో నెక్స్ట్ వీడియోలో మనం డాటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో మనం వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, సో దాన్ని ఎలా ప్రింట్ చేయాలి అంటే ఎలా డిస్ప్లే చేయాలి, అండ్ ఇంకా కొన్ని మనం కీ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటి గురించి మనం హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, ముందుగా మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం నేను వేరియబుల్.c
ఎక్స్టెన్షన్ అనేది సి అనేది. సో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం కోడ్ అనేది రాద్దాం. సో include stdio.h into main return 0. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది రాసాం. సో ఇప్పుడు మనం ముందుగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనుకున్నాం, దాని స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. సో మనకు ముందుగా డాటా టైప్ ఉంటుంది. సో ముందుగా మనకు డాటా టైప్ ఉంటుంది. దాని తర్వాత వేరియబుల్ నేమ్, వాల్యూ. సో ఇలా వాల్యూ అనేది ఉంటుంది. సో ఇది నేను కామెంట్లో రాశాను. సో కామెంట్ ఏంటి, ఇలా కామెంట్ చేయడం వల్ల సో మనకి ఈ లైన్ ఉంది కదా. సో ఈ లైన్ అనేది మనం ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఈ కామెంట్స్ అనేది అలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా, సో నేను ఒక ఏజ్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి ఏజ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఏజ్ అనేది నెంబర్ కాబట్టి సో మనకు అది ఇంటూ అని డాటా టైప్లో ఉంటుంది. సో ఇంటూ ఏజ్ ఒక 76. సో ఇప్పుడు మనకి ఏజ్ అనే వేరియబుల్ మెమొరీలో క్రియేట్ అయింది. సో దానికి 4 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది ఏజ్ వేరియబుల్కు. సో దాంట్లో 76 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్. సో ఈ %d అంటే ఏంటంటే, సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఈ printf, scanf ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు, అంటే ఇన్పుట్ అవుట్పుట్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి రకమైన డాటాతో డీల్ చేస్తున్నామని మనకు ముందే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో %d అనేది ఇంటీజర్ డేటా టైప్ యొక్క ఫార్వర్డ్ స్పెసిఫైయర్. సో అందుకోసం దాన్ని మెన్షన్ చేసా. సో దాని తర్వాత వేరియబుల్ నేమ్, ఇలా మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని డిస్ప్లే చేద్దాం. సో దానికోసం నేను ఐటర్మ్ అనేది యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఐటర్మ్ అనేది ఓపెన్ చేద్దాం. సో ముందు నేను ఏం చేయాలి, ఎక్కడున్నా హోమ్ ఫోల్డర్లో ఉన్నా. సో కాబట్టి నేను డెస్క్టాప్ మీద రావాలి. ముందు సి ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్కి చేంజ్ అయినా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. సో దీంట్లో మనకు basic.c ఉంది, variable.c ఉంది. సో మన ఫైల్ నేమ్ ఏంటి, variable.c. సో దీన్ని మనం కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేసిన తర్వాత మనకు ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకు ఇప్పుడు దాన్ని మనం రన్ చేస్తుందాం ఆ ఫైల్ని. సో మనకు 76 అని ప్రింట్ అయింది. సో ఇలా మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ మనం వేరియబుల్లో వాల్యూ అనేది మనకు వేరీ అవుతుంది, అంటే చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఇదే వేరియబుల్లో నేను అండ్ ఒక 43 అని స్టోర్ చేశాను. సో ఇక్కడ మనం నెక్స్ట్ లైన్లో రావడం కోసం \n అని యూజ్ చేస్తాం. సో ఇది \n ఏంటంటే మనం ఇక్కడ వరకు ఈ ఎగ్జిక్యూషన్ తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు న్యూ లైన్కి వస్తుంది కర్సర్. సో ఇప్పుడు మనం ముందేం చేసాం, ఏజ్లో 76 అనే వాల్యూ ఉంది. తర్వాత ఏజ్లో ఈ ఏజ్ అనే వేరియబుల్ని మనం 43కి చేంజ్ చేసాం. సో ఇప్పుడు మనకు ఈ ఏజ్ని ప్రింట్ చేస్తే మనకు మనకి ఏజ్ అనే వేరియబుల్లో 43 ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫైల్ కంపైల్ చేద్దాం. సో వేరియబుల్.c మనం వచ్చిన ఫైల్ని మళ్ళీ రన్ చేస్తుందాం. సో ఇప్పుడు మనకు 43 ఉంది. సో మొదట మనం ఈ ఏజ్ అనే వేరియబుల్లో 76 ఉండే. సో దాన్ని 43కి మనం చేంజ్ చేసినాం. ఇప్పుడు మనకు ఈ ఏజ్ అనే వేరియబుల్లో 43 అనే వాల్యూ ఉంది. సో ఇలా మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనం ఇంకో రకం కూడా వేరియబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చూద్దాం. సో ఇలా జస్ట్ నేను ఇది డిక్లేర్ చేశాను. సో ఇక నేను వాల్యూ అనేది ఏమీ లేదు. సో ఇలా మనం ఈ డైరెక్ట్ వాల్యూ అసైన్ చేసాం కదా, దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇక్కడ మనం జస్ట్ ఇలా వేరియబుల్ అనేది డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు నెంబర్లో మనకు ఇలాంటి వాల్యూ అనేది ఉండదు. సో దీన్ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం, ఐ మీన్ డిస్ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు సమ్ గార్బేజ్ వాల్యూ అనేది మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు జీసీసీ కంపైల్ చేసాం, తర్వాత రన్ చేద్దాం. సో ఇప్పుడు నాకు 43 వచ్చింది ఈ వేరియబుల్ ఏజ్ అనే వేరియబుల్. దాని తర్వాత మనం ఏం ప్రింట్ చేసాం, నెంబర్ని ప్రింట్ చేసాం. సో నేను ఇలాంటి నెంబర్ ఇవ్వలేదు. సో దానికి
ఇది సమ్ గార్బేజ్ వాల్యూ అని మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ నెంబర్లో వాల్యూ అనేది అసైన్ చేద్దాం. ఒక 987 ఇట్లా ఇచ్చా అనుకున్నాం. సో ఇప్పుడు మనకు దీన్ని మళ్ళీ కంపైల్ చేద్దాం. సో దీన్ని రన్ చేస్తే ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు 43 దాని తర్వాత మనకు 987 అనేది ప్రింట్ కావాలి. సో ఇలా 43 987 అనేది మనకు ప్రింట్ అయింది. సో ఇలా మనం వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కొన్ని కీ పాయింట్స్ గురించి మనం అనుకున్నాం కదా. సో అవి వాటి గురించి చూద్దాం. ఇప్పుడు మనకు వేరియబుల్లో మనం ఎలా క్రియేట్ చేస్తాం అనుకున్నాం. వేరియబుల్ నేమ్, ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు దానికి నేమ్ అనేది మనకు నెంబర్స్లో కానీ సింబల్స్లో కానీ, సింబల్స్లో ఓన్లీ మనం అండర్స్కోర్ని యూజ్ చేయాలి అండ్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్, సో ఇలా మనం వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి. అండ్ మనం ఇంకొక నెంబర్ 2. సో ఇలా మన వేరియబుల్ నేమ్లో నెంబర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 5. సో ఇలా అండర్స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం వేరియబుల్ నేమ్స్గా. కానీ మనం ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా ముందు మనం నెంబర్ అనేది ఇవ్వకూడదు. సో దానికి ఇప్పుడు మనం ముందే నెంబర్ ఎర్రర్ అనేది చూపెడుతుంది. సో ఇలా మనం ముందు నెంబర్ అనేది ఇవ్వకూడదు. కావాలంటే మనం అండర్స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అండర్స్కోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇంకా మనం వేరియబుల్ నేమ్గా మన కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అనేవి ఏంటంటే మన ప్రోగ్రామింగ్లో ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో అలాంటి వాటిని మనం యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ ఫర్ అనేది కీవర్డ్, సో డిక్లేర్ చేయడానికి ట్రై చేసినట్టయితే సో మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. సో ఇలా మనం వీటిని యూజ్ చేయకూడదు. అండ్ సేమ్ వేరియబుల్ నేమ్ అనేది యూజ్ చేయకూడదు. సో మనకు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఏం రావట్లేదు. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను మళ్ళీ వీటిని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ఏంటిది ఇది, ఇప్పుడు చూద్దాం. దీన్ని కంపైల్ చేసి చూద్దాం. సో జీసీసీ, సో మనకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఏజ్ అనేది ఉంది కదా. సో ఏజ్ అనేది మనకు 2 వేరియబుల్స్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 వేరియబుల్స్ నేమ్ మనకు ఏజ్నే. సో సేమ్ వేరియబుల్ నేమ్గా మనం యూజ్ చేసుకోకూడదు, యూజ్ చేయరాదు. అలా యూజ్ చేసినట్టయితే మనకు ఇది కంపైలర్కు దేని నుంచి యాక్సెస్ చేయాలనేది అర్థం కాదు. సో మనకు ఎర్రర్ అనేది వస్తుంది.